సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధాన ఆలయం పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. మిగతా నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సీఎం కేసీఆర్ రేపు యాదాద్రిని సందర్శించడంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, 14 నెలల తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయానికి రేపు రాబోతున్నారు. ఈ మేరకు యాదాద్రి డెవలప్మెంట్ టెంపుల్ అథారిటీ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పాలనాధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా మంచి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కూడా అనుమను కూడా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో యాదాద్రి పునర్నిర్మాణ పనులు చాలా దివ్యంగా జరుగుతున్నాయి. కృష్ణశిలలతో ఎక్కడికక్కడ కూడా అందమైనటువంటి గోపురాలు, శిల్పాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రధాన ఆలయ నిర్మాణంతో పాటు గోపురాల నిర్మాణాలు, టెంపుల్ సిటీ, విఐపి సూట్, దీంతో పాటు కాటేజీల నిర్మాణాలు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు ఇక్కడికి వచ్చి యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా అనుమతిని కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత వేగం జరిగే విధంగా నిర్దేశిత గడువులోగా ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి స్వయంభూల దర్శనానికి భక్తులను అనుమతించే విధంగా ఆ మేరకు పనులు త్వరితగతిన పూర్తయిన విధంగా కూడా అన్ని శాఖల అధికారులతో, టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడా రేపు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థపతులు, ఆర్కిటెక్టులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. రేపు సీఎం కేసీఆర్ కి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, అదే రకంగా వివిధ రకాల ద్వారా పురోగతి పనులు ఎంతవరకు వచ్చాయనేది కూడా సీఎం కేసీఆర్ కు వివరించబోతా ఉన్నారు. మొత్తం మీద 14 నెలల తర్వాత సీఎం కేసీఆర్ వస్తుండటంతో ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు కూడా రాజగోపురాలు, ఎత్తైన రాజగోపురాలు ఇప్పటికే నిర్మాణమై ఒక సుందరమైనటువంటి దృశ్యం అక్కడ కనువిందు అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు వస్తున్న నేపథ్యంలో ఆయన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 14 నెలల ముందు వచ్చినప్పుడు కూడా గోపురాల నిర్మాణాలు జరగలేదు. ఇప్పుడు పనులని తొందరగా చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను, స్థపతులను, అదేవిధంగా ఏజెన్సీలను ఆయన హెచ్చరించి వెళ్లడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం నిర్దేశిత గడువులుగా చాలా తొందరగా వేగంగా పనులు పూర్తయ్యాయి. మరొక 3 నెలల్లో స్వయంభూల దర్శనానికి కూడా భక్తులను అనుమతించే విధంగా పనులు అంత స్పీడ్ గా జరుగుతున్నాయి. పనులు కూడా సంతృప్తికరంగా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. గవర్నర్ కూడా అభినందిస్తున్న నేపథ్యంలో రేపు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయ మరొకసారి పరిశీలించి సమీక్షించిన తర్వాత ప్రధాన ఆలయంలో రేపు మార్చిలో గానీ, ఏప్రిల్లో గానీ స్వయంభూల దర్శనానికి భక్తులను అనుమతించినట్టయితే ఏ రకంగా ఆలయాన్ని ప్రారంభోత్సవం చేయాలి, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్థపతులను, ఆధ్యాత్మికవేత్తలను, స్వాములను ఎవరిని ఎక్కివ్వాలి, ఏ విధంగా అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న రకంగా ఏ విధంగా ప్రారంభించాలన్న అంశంపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉందని చెప్పి పాలకవర్గం సంబంధించిన వాళ్ళు, టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా మనకు చెప్తున్నారు. మొత్తం మీద అయితే రేపు సీఎం కేసీఆర్ రాకతో పనులు మరింత పురోగమిస్తాయి, మరింత వేగిరం అవుతాయన్న ఆశాభావాన్ని, సంతోషాన్ని అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.